హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో ఓలిగిచారు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చేశారు. 2 స్పూన్స్ జీరా, 1 స్పూన్ మిరియాలు, కరివేపాకు, పచ్చి కరివేపాకు, ఎండుమిర్చి, కాల స్పూన్ మెంతులు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటున్నానండి మా అమ్మ. ఇవి మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. బేకింగ్ స్మెల్ దోరగా వేగితే అంతవరకు వేయించుకోవాలి బాగా. తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో చిన్న సైజ్ ఆనియన్, తెల్లగడ్డ కొంచెం వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని శనగబ్యాళ్ళు ఉడకబెట్టుకుంటాం కదండీ! ఓలిగల కోసము ఆ పప్పుని కొంచెం పక్కన తీసుకోవాలి. ఆ వాటర్‌లో చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత చింతపులుపు తీసిన తర్వాత అందులోని మనం మిక్సీకి వేసుకున్నాం కదండీ! శనగబ్యాళ్ళు కొన్ని తీసుకొని అవి వేసుకోవాలి చింతపండు పులుపులో. తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం చూడండి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు అదంతా ఇందులో వేసుకోవాలి చింతపండు పులుపులోనే. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, కొత్తిమీర తరిగింది, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక దవర పెట్టుకొని తిరువాత పెట్టుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు, సాసవలు మళ్ళీ వేసుకొని తిరువాత పెట్టుకొని మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాం చూడండి, అదంతా దీంట్లో వేసుకోవాలి. ఫైనల్‌గా కొంచెం ఇంగువ, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్‌లో ఫైనల్‌గా ఏమన్నా సాల్ట్, కారం ఏమన్నా తక్కువ ఉంటే కారం పొడి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మొత్తం సరిపోయింది. మేమేం వేయట్లేదు. కారం తక్కువ ఉంటే కారపొడి వేసుకోవచ్చు. కొత్తిమీర తరిగి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది పొంగొచ్చే వరకు, అదే బురుగు లైట్‌గా వస్తది కదా! అంతవరకు ఒక 5 మినిట్స్ వేడి చేసి పెట్టేసుకుంటే ఫైనల్‌గా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీకు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సిరాక్ ఫ్రై అండి. దీంట్లో కాంబినేషన్‌గా చేసుకున్నాము. సిరాక్‌ని బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. దీంట్లో చాలా ఇసుక ఉంటది. నేనైతే 3, 4 టైమ్స్ బాగా కడిగి పెట్టానండి ఆకును ఇసుక పోయే వరకు. తర్వాత నా తమ్ముడి వైఫ్ నీట్‌గా కట్ చేసి పెట్టిందండి, చిన్న చిన్న పీసెస్ లాగా. కట్ చేయడం వల్ల ఫాస్ట్‌గా అవుతుందండి, కుక్ అవుతుంది. తర్వాత 1 చిన్న సైజ్ ఆనియన్ వేసి తిరువాత పెట్టేసుకునింది మా అమ్మ. తిరువాత పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టినామనుకోండి, ఆకు మొత్తం కుక్ అయ్యి బాగా దగ్గర పడుతుందండి. అందుకోసమే మూత పెట్టుకుంటున్నాము. చూసారా? ఓ 5 మినిట్స్‌కి ఎంత తక్కువ అయిపోయిందో, పెనం మొత్తం ఉండేది కొంచెం అయిపోయింది. లైట్‌గా సాల్ట్ వేసుకోవాలండి. తక్కువ వేసుకోవాలండి. లాస్ట్‌లో వేసుకోవాలి అది సాల్ట్. ఫస్ట్‌లో వేసుకోకూడదు. ఇంత ఆకుంది పెనుమంతా అని చెప్పి ఎక్కువ వేసుకోకూడదు. తక్కువ అయిపోతుంది ఇది. ఆకు చూసినప్పుడల్లా నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. మా అమ్మ ఫస్ట్ టైం ఆకు చేసినప్పుడు పెనం నిండా ఉన్నిందంట ఆకు. దీనికి చానా ఉప్పు పడుతుందని చెప్పి చాలా వేసేసిందంట. ఉప్పు రైస్ అయిపోయింది. అదే గుర్తొస్తుంటది నాకి. దీన్ని బట్టి ఏమర్థమైందండి, అందుకే ఆకుని చూసి మనం సాల్ట్ వేయకూడదు. ఆకు తాలింపు ఎప్పుడు చేసినా కొంచెం తక్కువ వేసుకోవాలి. అది లాస్ట్‌లో వేసుకోవాలి. అంతే అండి. ఇంకా ఇది ఆకైతే ఫ్రై అయిపోయింది. లాస్ట్‌లో ఇంకా శనగింజల పొడి వేసుకుంది మా అమ్మ. సిరాక్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియోలో చేసిన 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తమ్ముడు ఫ్యామిలీ.